నమస్కారం, మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం విజయవాడ పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి ఆలయం దగ్గర ఉన్నాం. మరి ఈ ఆలయం ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం రండి. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రకృతి ఒడిలో కృష్ణమ్మ పరవళ్ల మధ్య భక్తికి ప్రతీకగా నిలిచిన ఒక దివ్యక్షేత్రం. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వచ్చే ప్రతి భక్తుడికి మానసిక ఆనందాన్ని పంచే పవిత్ర స్థలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ టెంపుల్ క్షేత్రానికి అతి దగ్గరలో పవిత్రమైన కృష్ణానది తీరంలో విరాజిల్లుతున్న దివ్యధామం. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారి సిద్ధ సంకల్పంతో భక్తులందరి సహకారంతో నిర్మించబడిన పవిత్ర ఆలయం. అదే శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి శ్రీ విజయ సుందరేశ్వర స్వామివారి ఆలయం. ఈ దివ్యక్షేత్రంలో విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ విజయ గణపతి జ్ఞానప్రదాయిని శ్రీ విజయ సరస్వతీదేవి, అష్టైశ్వర్యాల ప్రసాదకురాలు శ్రీ విజయలక్ష్మీదేవి, సకల కార్యసిద్ధిని అందించే శ్రీ విజయ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అద్దాల మండప శయన మందిరం, పూజ్య గురుదేవుల ఆలయాలు ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తెస్తాయి. దేవాలయ ప్రాంగణానికి 4 దిక్కుల్లో 4 వేదాలకు ప్రతీకులుగా నిలిచిన ఎత్తైన రాజగోపురాలు భక్తులను ఆహ్వానిస్తుంటాయి. వాయువ్య దిశలో గోశాల, ఈశాన్య భాగంలో యాగశాల, చంద్ర పుష్కరిణి ప్రాకార మండపం, ప్రతి మూలలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? యువరామ సాయి సబర్నది అండి, మా జంగారెడ్డిగూడెం. అవునండి. ఎలా ఉందండి దర్శనం, ఎలా అనిపించింది? ఎప్పుడు వస్తుంటామండి, ఎందుకంటే అత్తవరు ఊరు ఇదే. మా పెళ్ళి కుదిరిన రోజు కూడా ఫస్ట్ ఈ గుడికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. ఇంకా ఎప్పుడూ వస్తుంటాం. దానితో గుళ్ళో కూడా అనేక భోజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఎప్పుడు దాంట్లో కూడా ఉంటుంటాము. మీకు ఎలా అనిపిస్తుందండి అమ్మవారిని చూసినప్పుడు? చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ గుడికి వస్తే. మటుకి ఇంత ఈ ఊర్లో ఎలాంటి గుడి ఉంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇది కొద్దిగా పల్లెటూరు లాగా ఉంటుంది. కానీ ఈ ఊర్లో ఇంత ఒక ఎకరం, ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు, కానీ ఇంత గుడి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దానికి తోడు అనేక ఇప్పుడు కార్యక్రమాలు చేస్తుంటారు ఈ గుళ్ళో. ఇప్పుడు కళ్యాణ మండపం ఏదో కడుతున్నారు, మీరు చూడొచ్చు పక్కన. మళ్ళీ ఇంకా హోమాలు కానీ రకరకాలు చేస్తుంటారు. మా పాప బారసాల కూడా ఇక్కడే జరిగింది. ఇది మా ఊరిది కూడా అన్నప్రశ్న ఇక్కడే జరిగింది. ఇంకా అందుకని కొంచెం మేము కూడా గుడికి కనెక్టెడ్గా ఉంటాం. ఎప్పుడు వచ్చినా కంపల్సరీ దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళము. మాకు చాలా అన్ని విధాలుగా మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ అంతా మంచి జరిగింది. అందుకని ఎప్పుడు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే కానీ మాకు పీస్ఫుల్ అనిపించదు. శివుడి ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. శివలింగం కూడా చాలా బాగుంటుంది. చూడంగానే ఒక పీస్ఫుల్గా ఉంటుంది. దాని తోడు మనం సిటీలో ఉన్నామని ఫీలింగ్ ఉండదు. ఎక్కడో ఒక పీస్ఫుల్గా ఉన్నామని ఫీలింగ్ వస్తుందండి మనకి. అందుకే మేము మా పెళ్లి కుదిరకు కూడా ఎక్కడికి వచ్చాం, ఇంకెప్పుడు ఈ గుడికి కనెక్టెడ్గా ఉంటుంటామండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగాయండి అమ్మవారి వల్ల? కొద్దిగా మా పాపకి ఎప్పుడైనా బాగోకపోతే ఇక్కడ మొక్కుకుంటాము, ఇలాగ కొబ్బరికాయ కొడతామని మొక్కుకుంటాము. ఆటోమేటిక్గా కొద్దిగా రికవరీ బాగుంటుంది.
ఇంకా అలా మా హాస్పిటల్ కూడా ఇక్కడ బ్రైట్ హాస్పిటల్ అయితే మా పాపకి ఎప్పుడైనా బాగోకపోతే ఇలా అమ్మవారికి ఇలా మొక్కుంటాము, ఆటోమేటిక్గా పాప కూడా నయం అయిపోద్దండి. మీరు చెప్పండి అమ్మా అమ్మవారి గురించి మీ మాట. మాకు పాప ఉంది, బాబు కావాలని అనుకున్నాము. ఇక్కడ ఒకవేళ బాబు పుడితే గనక ఇక్కడికి వచ్చి మేము బాబుది బారసాల చేసుకుంటామని మొక్కుకున్నాము. పాపది ఎలాగైతే ఇక్కడ చేసుకున్నామో బాబుది కూడా అలాగే ఇక్కడే చేసుకున్నాం. అమ్మవారి దయ వల్ల, అయ్యవారి దయ వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది. కోరిక నెరవేరింది. చాలా అంటే కొంతమందికి ఉంటుంది కదండి ఇద్దరు ఉండాలని కోరిక, అందుకని మేము అది నెరవేర్చుకోవాలనుకొని అయ్యవారికి దండం పెట్టుకున్నాము, అమ్మవారికి దర్శనం చేసుకున్నాము. అంతా అయితే ఇక్కడే బారసాలు చేసుకుంటాం, బాబుకి ఇక్కడే శివయ్య పేరు పెట్టుకుంటామని మొక్కుకున్నాం. అందుకని వీడి పేరు రుద్రరామ్ అని పెట్టుకున్నాం. చాలా సంతోషం అనిపించిందండి. అందుకే మేము ఎప్పుడు ఈ గుడికి కనెక్టెడ్గానే ఉంటాం. అసలు చాలా మా ఊరు ఇక్కడ నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంటుందండి. కానీ వచ్చినప్పుడు ఒకసారి అలా వచ్చి అలా కనపడి వెళ్తూ ఉంటాం. దానితో ఏమన్నా మనం గుళ్ళో ఫంక్షన్ చేసుకున్నా కానీ కమిటీ కానీ రెడ్ గారు కానీ మొత్తం కోఆపరేటింగ్ బాగుంటుంది, అన్నీ చూసుకుంటారు కొద్దిగా. అంతా బాగుంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ఏమేమి పూజా కార్యక్రమాలు జరుగుతాయండి? కుంకుమ పూజ అంటే రోజు అని తెలియదు కానీ ఒకసారి మా మిస్సెస్ అయితే కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఇంకా అలా ఇంకా మేము ఆ కుంకుమ పూజలో పాల్గొంటే కొద్దిగా నేను పిల్లల్ని ఉంచుకోవటం, వాళ్ళ పని నేను చూసుకుంటూ ఉంటాను. ఇంకా అలా అంటే దసరా అప్పుడు బాగుంటుందండి, చాలా బాగా చేస్తారు ఇక్కడ. మొత్తం ఈ రోడ్డు అంతా మైకులు లైట్స్, ఆ రోజు పగలున్నట్టు ఉంటుంది, నైట్ కూడా అన్ని లైట్స్ పెడతారు. అసలు బాగా ఘనంగా చేస్తారండి, చాలా ఘనంగా చేస్తారు. అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. భోజనాలు కూడా అండి అలాగని కాకుండా చాలా నీట్ గా పెడతారండి. మనం ఎక్కడ చూడలేదు, అంత ఇదిగా చూడలేదు అనమాట. గుడి అన్నం అయిపోయిందని ఎక్కడ ఈ గుళ్ళో రాదు మాట. కొన్ని గుళ్ళు అన్నం అయిపోయింది వండుతున్నారనే టాపిక్ వస్తుంది, కానీ ఈ గుడి కార్యక్రమంలో మటుకు ఈ గుళ్ళో మటుకు ఎప్పుడు అన్నం అయిపోయిన వండుతున్నారనే మాట నేను ఎప్పుడు ఇప్పుడు దాకా చాలాసార్లు తిన్నాను ఇక్కడ. ఇంకా భోజనాలు కూడా చాలా బాగా పెడతారు. మామూలుగా లిమిటెడ్ కాకుండా కొద్దిగా మంచిగానే పెడతారు, ఏదో 2 కూరలు వేసి కాకుండా మంచిగానే పెడతారు ఇక్కడ. ఇంకా అమ్మవారికి ఎంత శ్రద్ధగా పెడతారో వచ్చిన భక్తులందరికీ కూడా అంతే శ్రద్ధగా పెడతారు. ఎలాంటి లోట్లు అయితే జరగలేదండి ఇప్పటిదాకా. కనీసం మా పెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్లలో మేము వస్తూనే ఉంటాం, 2-3 నెలలకు ఒకసారైనా వస్తాము. వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. గుడిలో ఏమన్నా పూజలు జరుగుతున్నా కూడా వస్తాము, వచ్చి పాల్గొనడానికి చూస్తాము. కుదరకపోతే దర్శనం చేసుకొని భోజనం చేసి వెళ్తుంటాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను తిరుపతి నుంచి వచ్చానండి. నా పేరు ధనలక్ష్మి. మేడం చెప్పండి అమ్మవారి గురించి. మా బ్రదరు ఈ గుడి చాలా బాగుంటుంది, అమ్మవారు బాగా శక్తివంతమైన అమ్మవారు అని చెప్తే వచ్చాను. నేను మొక్కుకొని వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నాకు కావాల్సింది అమ్మవారు ఇచ్చారంటే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారండి? ఇదే ఫస్ట్ టైం. అవునండి, ఫస్ట్ టైం వచ్చాను. ఎలా అనిపించిందండి దర్శనం? చాలా బాగుంది, అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా బాగుంది. మా బ్రదర్ తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు, అందుకని వచ్చాను. సార్ మీరు చెప్పండి సార్ అమ్మవారి గురించి. మేము రెగ్యులర్గా వస్తుంటాం. నా పేరు సునీల్ కుమార్ అండి. మేము రెగ్యులర్గా వస్తుంటాము. మా అక్క వచ్చారు కదా, ఒకసారి తీసుకుని వచ్చి చూపిద్దామని తీసుకుని వచ్చి. అమ్మవారి గురించి చెప్పండి సార్. అమ్మవారి ఎటువంటి అద్భుతాలు చేశారు సార్? చెప్పలేము కదండి. ఎట్లా ఎట్లా మంచిగా అనిపించింది, బాగుంటుంది, పాజిటివ్గా కొంచెం ఏదైనా మనం అనుకునేది జరుగుతూ ఉంటాం. అట్లా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? నేను 1 ఇయర్ నుంచి వస్తాను. సాలాహారంలో ఆ నుండి క్ష వరకు అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాల దేవతలు, నవదుర్గలు, దశమహావిద్యలతో అమ్మవార్లు, దశావతారాలు విగ్రహాల రూపంలో దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారి శిరస్సుపై శివలింగం దర్శనం ఈ క్షేత్రానికి అత్యంత విశిష్టతను అందిస్తుంది. గర్భాలయం ఎదురుగా మహామండపంలో శ్రీ మేరువులు ప్రతిష్ఠించబడి శక్తితత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆలయ ద్వారం దగ్గరకు రాగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చుట్టూ వినిపించే గంటల ధ్వని, భక్తుల గోవిందనామ స్మరణ, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని మరింత పవిత్రంగా నిలబెడుతున్నాయి. ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ధ్వజస్తంభం ఉంటుంది.
ఇక్కడ భక్తులు దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. అలాగే ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని, కోరిన కోరికలు నెరవేరాలని ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి అమ్మవారి భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నా పేరు అంబిక, నారాయణ స్కూల్ నుంచి వచ్చాను. ఇప్పుడు మేము ప్రజెంట్ అడ్మిషన్స్ కోసం వచ్చాము. కాకపోతే ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ ఇక్కడ పెద్దపులిపాకులో. ఇక్కడ ఏది కోరుకున్నా అది త్వరగా నెరవేరుతుంది కూడా. అలానే పూజ కార్యక్రమాలు కానీ, అలానే నైవేద్యాలు కానీ ఇవన్నీ చాలా గొప్పగా పెడతారు. అలానే అన్నదానం కూడా చాలా బాగా చేస్తారనమాట. ఈవెన్ ఇక్కడ 1000 మంది కాదు, చాలామంది 1500 మంది భక్తుల పైనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ శివాలయం ఉంది కదా, సో ఆ శివాలయానికి వచ్చి తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చాను. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు నాకు ప్రతి మంత్ అలా రావటం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో ఎటువంటి అద్భుతాలు జరిగాయి? అద్భుతాలు అనేది నేను అమ్మవారిని కళ్ళారా చూసుకోవడం కోసమే వస్తాను. నేను ఏ కోరిక కోరుకోను. ఎందుకంటే ప్రతి భక్తుడు అమ్మవారిని కళ్ళారా చూసుకొని మనసులో ధ్యానించుకొని ఆయన్ని చేయాలి తప్పితే కోరికలు కోరుకోవటం నాకు అంత నచ్చదు. ఎప్పుడైనా కోరుకోవాలి అనుకుంటే మీ మనసులో ఎక్కడున్నా సరే అమ్మవారిని మనసులో కోరుకుంటే అమ్మవారే మన అండ ఉండి తీరుస్తూ ఉంటారు. ఇక్కడికి రావసరం లేదు, ఎక్కడున్నా అమ్మవారిని తలుచుకుంటే. అవును, ఎక్కడున్నా సరే అమ్మవారు మనం తలుచుకోవాలి, కానీ అమ్మవారు మన వెనకమాలే అండగా ఉండి ప్రతి కోరికను తీరుస్తూ ఉంటారు. నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నా పేరు అనూష. మేము ఎలమన్కుదురు నుండి వచ్చాము. మేము నారాయణ స్కూల్లో వర్క్ చేస్తామన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అండ్ సెంటిమెంట్ టెంపుల్ అని చెప్పారు. ఇంతకుముందు చిన్న కోరుకుంటే కూడా జరిగింది. అందుకని చెప్పి మళ్ళీ వచ్చామన్నమాట. నిజంగా చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? లాస్ట్ ఇయర్ నుండి వస్తున్నాం ఇక్కడికి. ఈ ఏరియాకి మాకు క్యాంపెయినింగ్ ఉంటుంది. అలా మేము అనుకోకుండా అడ్మిషన్స్ వచ్చాయి. యాజ్ పర్ సమ్మిట్కి వెళ్ళాము. మళ్ళీ అలాంటిది ఒక గుడ్ లక్ అనేది వస్తుందని ఆ నమ్మకంతో వచ్చాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దివ్య నాగరాజ్ అండి, విజయవాడ అండి, హైదరాబాద్లో ఉంటానండి నేను. అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసిందండి? ఇక్కడ గుడి ఉందని మీకు ఎలా తెలుసు? మా మామగారు ఇక్కడ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేస్తారండి. ఇక్కడ నుండి అక్కడ చేస్తారు. నేను వెళ్తూ ఉండేవాడిని ఇటు నుండి డ్రాప్ చేయడానికి హాలిడేస్లో వచ్చినప్పుడు. సో నేను ఒకసారి చూశాను, గోపురం చూసి లోపలికి వచ్చాను. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది గుడి, పీస్ఫుల్గా ఉంది. సో అప్పటి నుండి నేను విజయవాడ వచ్చిన ప్రతిసారి గుడికి వస్తున్నాను. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారండి గుడికి? ఇది మేబీ 5th 6th టైం అండి. ఇవాళ మా వైఫ్ బర్త్డే కాబట్టి వాళ్ళు తీసుకొచ్చానండి. అది మీ వైఫ్ బర్త్డే. మేడం, ముందుగా మా వైకే టీవీ తరఫున మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మేడం మీరు చెప్పండి, మీ లైఫ్లో అమ్మవారు చేసిన అద్భుతాల గురించి మీరు చెప్పండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంతగా తెలీదు. సెకండ్ టైం నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నా లైఫ్లో. అలా ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇక్కడికి వస్తాను నేను. సో అదొక నమ్మకం అనమాట, ఇక్కడికి వస్తే ఏదో ఒకటి లైఫ్లో మంచి జరుగుతుందని. సో తప్పకుండా వస్తాను ఇక్కడికి వచ్చి, విజయవాడ వచ్చినప్పుడు. మీ లైఫ్లో ఏమేమి జరిగినాయి అంటే ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి కదా, ఇది అనుకున్న ఇవి జరిగినాయి, దాంట్లో ఒకటి మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి. మేజర్ నా డెలివరీ టైంలోనేనండి. డెలివరీ టైంలో సేఫ్ డెలివరీ జరగాలని అనుకున్నాను. ప్రీటర్మ్ బేబీ నాకు పుట్టారు. సో అది కొంచెం సేఫ్గా అంతా హ్యాపీగా అయిపోయేలా అనుకున్నాను. అది బాగా జరిగింది. ఈ ఆలయంలోని రాజగోపురాలు భక్తులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటాయి. దక్షిణాది శిల్పకళా వైభవానికి అద్దం పట్టేలా నిర్మించిన ఈ గోపురాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు కూడా. ఇక్కడ 4 వైపులా నిర్మించిన రాజగోపురాలు 4 వేదాలను సూచించడం విశేషం. ఈ గోపురాలపై కనిపించే ప్రతి శిల్పం వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. అప్పటి శిల్పుల ప్రతిభ, వారి భక్తి, వారి కళా వైభవం ప్రతి రాతిలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఆలయాన్ని దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టే అత్యంత గొప్ప విశేషం అక్షర రూప దేవతలు. తెలుగు భాషలోని ఆ నుండి క్ష వరకు ఉన్న 52 అక్షరాలకు ప్రతీకగా 52 దేవతామూర్తులను చెక్కడం నిజంగా అద్భుతం. తెలుగు భాషకు ఆధ్యాత్మికతకు ఇంత అందమైన కలయిక చాలా అరుదుగా కనిపిస్తుంది. శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ శ్రీచక్రంపై ఆసీనులై భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారు మేను అధిష్టాన దేవత శ్రీ విజయరాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఇక్కడ పూజ్య శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సంకల్పంతో ఈ దేవాలయ నిర్మాణం జరిగినది. ఈ దేవాలయంలో అధిష్టాన దేవత విజయరాజరాజేశ్వరి దేవి. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిలో విజయరాజరాజేశ్వరి దేవి యొక్క శిరస్సు పైన పానుమట్టము శివలింగం ఉంటుంది. మనకు శ్రీ లలితా సహస్రనామాలు శ్రీ శివాశివశక్తైక్య రూపిణి లలితాంబిక అనే నామాన్ని ఆధారంగా చేసుకొని పూజ్య గురుదేవులు ఈ యొక్క అమ్మవారిని తయారు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆలయ విశేషాలు ఏంటంటే, ఈ ఆలయంలో 4 వేదాలకు ప్రతీకగా 4 రాజగోపురాలు, అలాగే ఉపాలయాలు శ్రీ విజయ గణపతి, శ్రీ విజయ సరస్వతీదేవి, శ్రీ విజయ లక్ష్మీదేవి, శ్రీ విజయ ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ విజయ సుందరేశ్వర స్వామి స్ఫటిక శివలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ప్రాకార మండపంలో 18 శక్తిపీఠాలు, నవదుర్గలు, దశమహావిద్యలు, దశావతారాలు ఇవి పాలరాతి విగ్రహాలతో చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయం శాలాహార భాగంలో ఆ నుండి క్ష వరకు ఒక్కొక్క అక్షరానికి అక్షరదేవత విగ్రహాలు గ్రానైట్ స్టోన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో చంద్ర పుష్కరిణి, ఆ పుష్కరిణిలో కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానముద్రలో ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహము ఏర్పాటు చేయడమైంది. తర్వాత యాగశాల, గోశాల, అదేవిధంగా రథశాల, ఇవన్నీ ఈ యొక్క గుడికి ఏ ఏర్పాట్లు ఉండాలో అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈశాన్య భాగంలో అద్దాల మండపం, శయన మందిరం, ఆగ్నేయ భాగంలో పూజ్య గురుదేవుల యొక్క గురువు గారు శ్రీ 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 రామకృష్ణానందగిరి స్వాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు శ్రీ విజయాంజనేయ స్వామి దేవతా విగ్రహము దేవుడు. అదేవిధంగా అమ్మవారి యొక్క ఎదురుగా మహామండపంలో మేరు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ మేరు కింది భాగంలో 120 అడుగులు బోరు వేసి లోపలికి ఇంకొక మేరు పంపించి అక్కడి నుండి కాపర్ వైర్ తీసుకొని పైన బంగారు యంత్రం పెట్టి, శ్రీ యంత్రం పెట్టి ఆ పంచలోహ విగ్రహము శ్రీ మేరు ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈ మేరుకు ప్రతిరోజు ఉదయకాలంలో శ్రీ సూక్తంతో అభిషేకము, ఖడ్గమాల, శ్రీ లలితా సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ప్రతి నెల విశేష కార్యక్రమాలు, అమావాస్య రోజున అమ్మవారికి అభిషేకము, చండీ హోమము జరుగుతున్నది. పౌర్ణమి రోజు అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా శ్రీచక్రార్చన, నవావరణార్చన కూడా జరుగుతుంది. అదేవిధంగా శివాలయంలో ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం రోజున అభిషేకము, రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా మాస శివరాత్రి, అమావాస్యకు ముందు రోజు మాస శివరాత్రి రోజున గోపూజ, గణపతి పూజ, మహాన్యాసపూర్వక 11 రుద్రాలతో ఏకాదశి రుద్రాభిషేకము, అనంతరము అన్నాభిషేకం జరుగుతుంది. ఈ 4 కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు పాల్గొంటారు. ఈ 4 కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో అర్చన జరుగుతుంది. ఇది ఆలయం యొక్క విశేషాలు అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇక్కడ
స్ఫటిక శివలింగంనకు భక్తుల చేతనే అభిషేకం చేయించడం జరుగుతుంది. విశేషంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క 4 రోజులు జరిగే విశేష కార్యక్రమాల్లో భక్తుల యొక్క గోత్రనామాలతో అర్చన జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అర్చన చేయించుకునే వాళ్ళు ఆఫీసులో సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పెదపులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్లడానికి విజయవాడ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ఆటో సర్వీసులు, బస్సు సౌకర్యం కూడా కలదు.